బాగంబర్పేట్ గురువాయూరప్ప శ్రీకృష్ణ మందిరంలో జరుగుతున్న అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, మందిరాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావాలని అయ్యప్ప స్వాములు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం దేవాలయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ జ్యోతిని గురుస్వాములు సతీష్ ముదిరాజ్, అంబటి గిరిరాజు, తిరుపతి గుప్తా, మురుగన్, గంజి, యాదగిరి తదితరులు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ దేవాలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవాలయ కమిటీ విఫలమైందని, దీనివల్ల భక్తులు అయ్యప్పలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. అదేవిధంగా దేవాలయ కమిటీ పూజల పేరుతో భక్తుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తుందని, దీనికి సంబంధించిన లెక్కపత్రాలు ఉండటం లేదని వారు ఆరోపించారు. సౌకర్యాలు, డబ్బుల వసూళ్లపై ఎవరైనా ప్రశ్నిస్తే ఇది కేరళకు చెందిన మందిరమని, మేము ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామని కమిటీ వారు దురుసుగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ విషయమై గతంలో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఫిర్యాదు చేసినట్లు స్వాములు తెలిపారు. దీనిపై దేవాలయ ధర్మాదాయ కమిషనర్, అదనపు కమిషనర్లు విచారణ జరిపించి గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావాలని స్వాములు కోరారు. ముదిరాజ్, మేము ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ జ్యోతి గారిని ఈరోజు కలిసాం. మేము ప్రధానంగా మేము బాగంబర్పేట్ శ్రీ గురువాయూర్ శ్రీకృష్ణ మందిరం మీద ఫిర్యాదు చేశాము. అక్కడ జరుగుతున్న అవకతవకల మీద మరియు విచారణ జరిపించాలని మేము మేడం గారిని కోరాము. మరియు ఏంటంటే ఎండోమెంట్ పరిధిలోకి దేవాలయాన్ని తీసుకోవాలని కూడా అదనపు కమిషనర్ గారికి విజ్ఞప్తి చేశాము. ప్రధానంగా మా సమస్యలు ఏమిటంటే అక్కడ దేవాలయంలో కనీస సౌకర్యాలు లేవు. మేము అయ్యప్ప స్వాములు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాత్రూమ్స్ క్లీన్ ఉండవు, కాళ్ళు కడుక్కునే చోట కూడా క్లీన్ ఉండదు, బాత్రూమ్స్ ఉన్నా కూడా లాక్స్ చేసుకుంటారు. అదొకటి ప్రధాన సమస్య. అదేవిధంగా మేము ఇరుముడి కట్టుకున్నాక అక్కడ ఉండడానికి కూడా కనీసం ఒక నీడ లేదు, అందులో టెంట్ కూడా ఉండదు. అక్కడ అలాంటి సౌకర్యాలు లేవు. కానీ పూజల పేరుతో దేవాలయ కమిటీ వారు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు, కానీ కనీస సౌకర్యాలు కల్పిస్తలేరు. అందుకే మేము ఈరోజు కమిషనర్ గారిని కలిసి దేవాలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకొని భక్తులకు న్యాయం చేయాలని, సౌకర్యాలు కల్పించాలని కోరినాం. థ్యాంక్ యూ.